హరే కృష్ణ. ఇప్పుడు ద్రౌపది అడుగుతాడు ధర్మరాజా మీరు ఏ రాజ్యానికి వెళ్దామనుకుంటున్నారు అని అడుగుతాడు. అప్పుడు ధర్మరాజు చెప్తాడు, మత్స్య రాజ్యము ఇది చాలా మంచి రాజ్యము. ఇక్కడ ఆవుల సంతతి కూడా ఎక్కువగా ఉన్నది. విరాట రాజు కూడా పరమ సాత్వికుడు, చాలా మంచివాడు. ఈ రాజ్యానికి వెళ్తాను. నా పేరు కంక. త్రికండి సన్యాసిగా వెళ్తాను. అక్కడ రాజుగారికి సలహాదారుడిగా పురాణ ఉపనిషత్తు గాథలు చెప్పేవాడిలాగా మంచి మంచి చెడు చెప్పడానికి వెళ్తానని చెప్తాడు. ఇప్పుడు భీముడు, నా పేరు బళ్ళవ. నేను వంటవాడిగా అప్పుడప్పుడు మల్ల యుద్ధాలు చేసేవాడిలాగా వెళ్తానని చెప్తాడు. ఇప్పుడు అర్జునుడు బృహన్నలుగా వెళ్తానని చెప్తాడు. ఎందుకంటే ఊర్వశి శాపం ఇస్తుంది స్వర్గానికి వెళ్ళినప్పుడు. అంతఃపుర స్త్రీలకి నాట్యం జరిపించేవాడిలాగా వెళ్తానని చెప్తాడు. ఇప్పుడు నకులుడు నవగ్రంథిగా నా పేరు మార్చుకొని నేను హార్స్ ట్రైనర్గా వెళ్తానని చెప్తాడు. ఇప్పుడు సహదేవుడు తంతిపాలగా నా పేరు మార్చుకొని గోశాల నిర్వహణ బాధ్యత వహించడానికి వచ్చానని చెప్పి వెళ్తానని చెప్తాడు. ఇప్పుడు ద్రౌపది నా పేరు మాలినిగా మార్చుకొని రాణి సుదేష్ణాదేవికి సైరేంద్రిగా వెళ్తానని చెప్పింది. చెప్పంగానే పాండవులకి కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి. ఎందుకంటే ఆమె అగ్నిలో నుంచి పుట్టింది. 5గురిని పెళ్లి చేసుకొని ఒకళ్ళ దగ్గర పని చేయడానికి వెళ్తానని చెప్పింది కదా, చలికత్తెగా వెళ్ళాలి, పని చేయాలి కదా, ఎంత బాధ వచ్చిందని వాళ్ళు బాధపడతారన్నమాట. అసలు ఈ విరాట రాజు ఎవరు? అసలు ధర్మరాజు రాజసూయాగం చేసి చక్రవర్తిగా సింహాసనం మీద కూర్చొని ఉంటే వీళ్ళందరూ విరాటరాజు వాళ్ళ భార్య అందరూ లైన్లో నుంచొని బహుమతులు ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు. వీళ్ళంతా సామంత రాజులు. వీళ్ళ కింద వాళ్ళ రాజ్యంలోకి వెళ్ళి వీళ్ళు పని చేయడానికి వెళ్తున్నారు. అందుకే బాధపడతారన్నమాట. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. హరే కృష్ణ.